చాలా ఉన్నాయి, బట్ ఒక్కొక్కటిగా మారుస్తాను. నిజాలు మాట్లాడితే ఇంటర్వ్యూస్ గిఫ్ట్ చేస్తారు. వాట్ ఈస్ దిస్? హాయ్ గైస్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు చందు వైషు 88 యూట్యూబ్ ఛానల్. మా వైఫ్ ఏదో కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసింది నా మీద. నన్ను ఏదో ఇంటర్వ్యూ చేస్తుందట, దానికోసమని ఈ వీడియో చేస్తున్నాము. సో ఐ హోప్ మీకు ఇది నచ్చుతుంది అని అనుకుంటున్నాను. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఓకే, సో తన ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తే ఐఎమ్ రెడీ. రెడీయా? ఓకే, చెప్పు. నేను చేసిన క్యూటెస్ట్ పని ఏంటి? నేను చేసినవేనా క్యూటెస్ట్ పని? అంత క్యూట్గా ఏం చేసావు? బాగా దెబ్బలు తిట్టి పనులు చేస్తాను. ఏం లేవు, చెప్పు. మన లవ్ స్టోరీకి టైటిల్ ఇవ్వాలంటే ఏం పెడతావు? నాకు చెప్పిన సినిమా ఉండదు ఏంటది? అనుపమ పరమేశ్వరన్ వాళ్ళందరూ ఉంటారు. ప్రేమం. ప్రేమం అంటే ఎస్. నేను హ్యాపీగా ఉంటే నీకు ఎలా అనిపిస్తుంది? నువ్వు హ్యాపీగా ఉంటే నాకు బాగానే అనిపిస్తుంది. నేను హ్యాపీగా ఉంటే నీకు నచ్చదు, అదే ప్రాబ్లం. సరే, మన ఫస్ట్ సెల్ఫీ గుర్తుందా? అప్పుడు ఏమనిపించింది? గుర్తుంది, గుడికి వెళ్ళినప్పుడు నేనే తీసుకెళ్ళా. అప్పుడు ఆ టెంపుల్ నీకు తెలియదు, నేనే చూపించాను. అది కాదు ఫస్ట్ సెల్ఫీ, మనం వెళ్ళింది వేరే టెంపుల్. సరే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్. నేను ఓల్డ్ అయిపోయినా కూడా నన్ను ఇలానే లవ్ చేస్తావా? ఇప్పుడే లవ్ ఓల్డ్ ఇంకేం చేస్తాను, అలానే చేస్తాను. నాకు నువ్వంటే పిచ్చి. 2-3 సార్లు ఇక్కడ ఏడిస్తే ఫస్ట్ ఏం చేస్తావు? ఏడువని పో అని వదిలేస్తా. అంటే ఇంకా ఏడిస్తే వద్దు బా. చెప్పు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కూడా అని అనిపిస్తుందా? కాదు, ఎందుకంటే నీకు ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి. నీకు లేదా? నీకు ఎలాగో నా గురించి అనిపించదులే. సరే, అడుగు. నా మెసేజ్ కోసం ఎప్పుడైనా వెయిట్ చేశారా? చేశా. ఎప్పుడు? నువ్వు ఇక్కడ లేనప్పుడు, ఊర్లో ఉన్నప్పుడు. నువ్వు నన్ను ఒక ప్లేస్కి తీసుకెళ్ళాలంటే ఎక్కడికి తీసుకెళ్ళా? మెంటల్ హాస్పిటల్. ఒప్పుకున్నా అక్కడికి. నా గురించి ఫస్ట్ గుర్తొచ్చే మెమొరీ ఏంటి? చాలా ఉన్నాయి. ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? నువ్వు పక్కనే ఉన్నప్పుడు ఇంకేం గుర్తొస్తాయి? నాకు అర్థం కాదు. సరే, నీకు బాగా నచ్చే హ్యాబిట్ ఏంటి? నీలో బాగా నచ్చేదా హ్యాబిట్? చాలా ఉన్నాయి. ఒకటి చెప్పు. ఏది గుర్తు అట్లా? హ్యాబిట్ అంటే నీ అలవాటు, నీలో నచ్చే అలవాటు. వంటలు బాగా చేస్తావు, వంటలు చాలా సిన్సియర్గా మంచిగా చేస్తావు. సో ఐ లైక్ దట్. మన మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఈ 4 yearsలో నీ ఫేవరెట్ మెమొరీ ఏంటి? ఫేవరెట్ మెమొరీ అంటే అన్ని డేస్ అంత గుడ్ బ్యాడ్ అన్నీ ఉన్నాయి, బట్ ఓకే. నాకు బాగా ఇష్టమైందంటే మా పెద్దబాబు పుట్టినప్పుడు. సో మరి చిన్నబాబు పుట్టినప్పుడు? వాడు పుట్టినప్పుడు కూడా, బట్ ఫేవరెట్ అన్నాం. చాలా ఫేవరెట్స్ ఉన్నాయి, అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్స్, లైక్ టాప్ మోస్ట్లో ఉంటుంది. నా కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేయాలంటే ఏం చేస్తావు? సర్ప్రైజా? ఇంకో పెళ్లి చేసుకుని వస్తా. సర్ప్రైజ్ అంటే చెప్పి ప్లాన్ చేయరు కదా, సో ఐ హావ్ మై ప్లాన్స్, అంతే కదా. నేను ఒక రోజు కనిపించకపోతే ఏం చేస్తావు? ఎంత ప్రశాంతంగా ఉంది మాట. అయ్యో, కాసేపు వెతికినట్టు నటించి పడుకుంటా హ్యాపీగా. నాలో నీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటి?
ఎన్నిసార్లు అడుగుతాను నీలో నుంచి నీలో నుంచి నీలో నుంచి. వచ్చినావు. ఏమీ లేవు. అడిగి ఇంకా నా కోసం లవ్ లెటర్ రాయాలంటే ఎలా రాస్తావు? ప్రియాతి ప్రియమైన పిచ్చి పట్టిన వైష్ణవికి రాయలేదు ఏమనగా. మీ పిచ్చిని తగ్గించడానికి మీ తల్లిదండ్రులు నన్ను అంటగట్టారు. సో అది అలా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నా గురించి ఎప్పుడు చెప్పని సీక్రెట్ కాంప్లిమెంట్ ఏమైనా ఉందా? ఎప్పుడు చెప్పనిది, ఎప్పుడు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు కూడా చెప్పను. సీక్రెట్ కదా, నిజమే సీక్రెట్. నీకు చెవులో చెప్తాదా? వదిలే. మన ఫ్యూచర్లో ఏమైనా అచీవ్ చేద్దాం అనుకుంటే ఏం చేస్తావు? ఇద్దరం కలిసా చేసేదేముంది, కలిసి అచీవ్ చేయడమే. వద్దు బ్యాడ్ కామెంట్స్ కదా. అందులో ఎందుకు బ్యాడ్ కామెంట్స్ చేస్తారు? అచీవ్ చేయడం అంటే చేస్తాం ఇద్దరం కలిసి. ఆల్రెడీ అచీవ్ చేసాం ఇద్దరు పిల్లల్ని. సరే ఇప్పుడు ఇంకో క్వశ్చన్. నాలో మార్చాలి అనిపించే ఒక హ్యాబిట్ ఏంటి? నిజంగా ఇది మాత్రం చాలా ఉన్నాయి. అంటే మన నచ్చిపోని మధ్యలో వెళ్ళిపోవాలంటే తంతాను. ఇలాంటి యాంకర్ ఎక్కడి నుంచి పెట్టుకొచ్చారండి? బొక్కల ఛానల్, బొక్కల యాంకర్. సరే సర్లే ఇప్పుడు నువ్వు అడుగు, నేను ఆన్సర్స్ ఇస్తాను. ఓకే, నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. అడుగుతాను చూడండి. నేను ప్రశాంతంగా ఫోన్ చూస్తుంటే, కానీ నేను ప్రశాంతంగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, నీకు ఎందుకు నచ్చదు? ఓకే, మీ అమ్మ ఎక్కువ ఇష్టమా, నేను ఇష్టమా? ఐ లవ్ మై ఫాదర్. ఓహో, ఎందుకు చచ్చిపోయానే? ఓకే, ఇప్పుడు మన నలుగురిలో ఓన్లీ మన పిల్లలు మనలో ఎవరు ఇష్టం ఎక్కువ? నువ్వే ఇష్టం. నిజం చెప్పు. నిజం, నువ్వు లేదు వాళ్ళు లేదు కదా. ఇంకేమున్నాయి? నాలో నచ్చనిది ఏంటి నీకు? నాలో నచ్చని క్వాలిటీ ఏంటి? కోపం. అది ఎందుకు అలా వస్తుంది? ఓకే, నాలో నచ్చని క్వాలిటీ కోపం. వచ్చేది దేనివల్ల అంటే నువ్వే. సో మారాల్సింది ఎవరు? కోపం వచ్చేది నీకు కదా, నాకు కాదు కదా. అవునవును. మా అమ్మ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఐ లవ్ మై అత్తయ్య. అయ్యో, ఓన్లీ ఆన్ కెమెరా. ఐ హేట్ యు. ఇదెక్కడి యాంకర్, ఇదెక్కడి గెస్ట్ అండి బాబు, ఏదైనా వెళ్ళిపోద్ది.